Hi, hello friends. Namaste. Welcome back to our field. This is Harish. What a bowling అన్న వాట్ ఏ బౌలింగ్ భువి నుంచి ఫస్ట్ ఓవర్ నే 2 వికెట్లు. ఈసారి బౌలింగ్ అటాక్ తో కుమ్మేస్తా అనుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ సేమ్ అట్లనే జరిగింది. లాస్ట్ ఓవర్ లో ఎక్సలెంట్ ఫినామినల్ బౌలింగ్ తో గెలిపించిండు. అందరు కుర్చీలు మడత పెట్టి ఇంటికి పంపించిండు. ఎక్సలెంట్ బౌలింగ్ బై భువి ఆఫ్టర్ ఏ లాంగ్ బ్యాక్. ఫస్ట్ ఓవర్ లో 2 వికెట్లు తీసిండు. తర్వాత ఇట్లే వికెట్లు ఫాల్ అవుతాయి అనుకున్నా, బట్ కాలేదు. మంచి పార్ట్నర్షిప్ వచ్చింది, ఆడుతూనే ఉన్నారు. 200 స్కోర్ ను కూడా ఈజీగా చేజ్ చేసే అంత పోయింది మ్యాచ్. ఆల్రెడీ పాసిబుల్ ఉంటుండే, కాకపోతే మన స్వింకింగ్ భూవి ఎక్సలెంట్ బౌలింగ్ తోనే అవుట్ చేసిండు. లాస్ట్ బాల్ జస్ట్ 1 బాల్ కి 2 runs కొట్టాలి, బట్ మన స్వింకింగ్ భూవి అందరి కుర్చీలు మడత పెట్టి ఇంటికి పంపించేసిండు. వాట్ ఏ ఫినామినల్ బౌలింగ్ బై భూవి. సో సన్ రైజర్స్ ని మనం ఫస్ట్ నుంచి చెప్పుకునేది కదా, బౌలింగ్ అటాక్ అని. బౌలింగ్ అటాక్ ని మళ్ళా స్టార్ట్ చేసిరు. అంతకుముందు మనం బ్యాటింగ్ లో దిగుండే, బట్ చూస్తున్నాం కదా ఈసారి వేరే లెవెల్ ఉంది బ్యాటింగ్. ఎక్సలెంట్ హిట్టింగ్స్. మిగతా సీజన్స్ లో మనం ఎప్పుడైనా అనుకునేది 200 స్కోర్ అనేది చాలా రేర్. అంతకుముందు సీజన్స్ లో పెద్ద పెద్ద ప్లేయర్స్, స్ట్రాంగ్ టీమ్స్ వచ్చినప్పుడు 200 స్కోర్ వస్తుండే. బట్ ఈ సీజన్ లో ప్రతి మ్యాచ్ ఆల్మోస్ట్ 200 కే పోతుంది. 200 రన్స్ 200 రన్స్ అనేది చాలా తక్కువ అయిపోయింది. టార్గెట్ లెవెల్ ని మనం అక్కడ పెట్టేసినాం. స్కోర్ లెవెల్స్ ని కూడా మనం అక్కడ పెట్టేసినాం. లాస్ట్ బాల్ దాకా ఏమైతుందా అని అనుకున్నాం. ఓడిపోయే ఛాన్సెస్ కూడా ఉండే సన్ రైజర్స్ హైదరాబాద్ కి, బట్ బౌలింగ్ తోనే గెలిచినాం. క్రెడిట్ గోస్ టు ఆల్ ద బౌలర్స్. ప్యాట్ కమిన్స్ కూడా 19th ఓవర్ హైలైట్ చేసిండు. లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఆన్ ద స్కోర్ బోర్డ్. ఫ్రెండ్స్, ఇది మన సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్. అండ్ చూడండి, ఆర్ఆర్ జస్ట్ 1 run తోనే ఓడిపోయింది. సో బ్యాటింగ్ వస్తే మన ట్రావిస్ హెడ్ 58 runs కొట్టిండు 44 balls లా. 4 4లు 3 6లు. మంచి స్టార్ట్ అది. అభిషేక్ శర్మ ఈసారి కొంచెం ఫెయిల్ అయ్యిండు. అంటే ఒక 20+, 30+ స్కోర్ చేసేటోడు ఎప్పుడైనా, బట్ ఈ మ్యాచ్ లో అది పాసిబుల్ అవ్వలేదు. మళ్ళీ చూసుకుంటే మన స్టార్ ఆఫ్ ద మ్యాచ్ నితీష్ కుమార్ రెడ్డి 76 runs 42 balls లా. హైలైట్ నాక్ ఇది. 3 4లు 8 6లు. ఖతర్నాక్ బ్యాటింగ్ చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ పార్ట్నర్షిప్ నితీష్ కుమార్ రెడ్డి అండ్ హెన్రిచ్ క్లాసన్ పార్ట్నర్షిప్ లేకపోతే సన్ రైజర్స్ కి ఇంత స్కోర్ వస్తుండేదా అంటే చెప్పలేం. అఫ్ కోర్స్ మనకి ఇంకా బ్యాటింగ్ ఆర్డర్ ఉంది. అక్కడ అబ్దుల్ సమద్ ఉన్నాడు, షాబాద్ అహ్మద్ ఉన్నాడు. వీళ్ళు కూడా మంచిగా ఆడిరు. అంతకుముందు మ్యాచెస్ మనం చూసుకోవచ్చు. బట్ ఎనీవేస్, వెరీ గుడ్ డీసెంట్ స్కోర్ ఆన్ ద బోర్డ్. ఇక్కడ మన ఆర్ఆర్ బౌలింగ్ చూసుకున్నట్లయితే 10 balls 4 overs 33 runs 0 wickets. బెటర్ ఎకానమీ ఉంది. రవిచంద్రన్ అశ్విన్ 4 overs 36 runs. ఆవేష్ ఖాన్ 4 overs 39 runs for 2 wickets. సందీప్ శర్మ 31 runs 4 overs 1 wicket. వీళ్ళిద్దరే కొంచెం మంచిగా వేసారు బౌలింగ్. ఈ చాహల్ అయితే పూర్తిగా ఫెయిల్ అయిపోయిండు. 62 runs ఇచ్చిండు. 15.50 ఎకానమీ. సో జరుగుతా ఉంటాయి ఇట్లా ఒక్కొక్కసారి. ఇక మన ఆర్ఆర్ బ్యాటింగ్ చూసినట్లయితే ఫస్ట్ ఓవర్ 2 వికెట్లు పడ్డాయి. ఒకటి జాస్ బట్లర్ అండ్ మన కెప్టెన్ సంజు శాంసన్. అప్పుడు అమ్మయ్య అనిపించింది. కాకపోతే వెంటనే యశస్వి జైస్వాల్ అండ్ పరాగ్ మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేసిరు. ఆల్మోస్ట్ గెలిచినంత పని అయింది. జైస్వాల్ 67 of 40 runs అండ్ పరాగ్ 77 of 49 runs. వాట్ ఏ ఫినామినల్ పార్ట్నర్షిప్ దిస్ ఈస్. అండ్ తర్వాత హెట్ మ్యార్ వచ్చిండు. మంచి హిట్టింగ్, కాకపోతే క్యాచెస్ అవుట్ అయ్యిండు. పావెల్ కూడా హైలైట్ ఆడిండు. యాక్చువల్లీ పావెల్ అన్న హిట్ మ్యార్ అని ఇంకోసేపు ఉండుంటే ఖచ్చితంగా గెలుస్తుండే మ్యాచ్. అయినా 1 run కి ఓడిపోయింది. బెటర్ చేసింగ్ బై ఆర్ఆర్. ఇక మన బౌలర్స్ విషయానికి వస్తే భువనేశ్వర్ కుమార్ అయితే 4 overs 41 runs బట్ 3 wickets. ఎక్సలెంట్ బౌలింగ్. యాక్చువల్ గా ఆ లాస్ట్ బాల్ అయితే వెరీ వెరీ మెమరబుల్ బౌలింగ్. భూవి ఒక్క బాల్ కరెక్ట్ వేసి ఉండకపోతే మనం గెలిచే వాళ్ళమే కాదు యాక్చువల్లీ. సో భూవి వేసిన ఒక్క బాల్ తోనే మనం గెలిచినాం. ఎక్సలెంట్ బౌలింగ్ బై భూవి. అండ్ జెన్సన్ కూడా మంచిగానే వేసిండు. 44 runs ఇచ్చిండు. కాకపోతే ప్యాట్ కమిన్స్ అయితే ఖతర్నాక్ బౌలింగ్ అని చెప్పుకోవచ్చు. 19th ఓవర్ అయితే సూపర్ వేసిండు. 1 wicket తీసిండు, 3 డాట్లు వేసిండు. ఎక్సలెంట్ బౌలింగ్ బై ప్యాట్ కమిన్స్. అండ్ నటరాజన్ కూడా 4 overs వేసిండు. 35 runs for 2 wickets. సూపర్ బౌలింగ్ బై నటరాజన్. And this is a winning journey of SRH against RR. So all the best Sunrise for the next matches. Thank you.